టెన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పేటటువంటి కాలము అని చెప్పి చెప్తున్నాం. దీన్నే మనం టెన్స్ అని చెప్పి చెప్తాం. టెన్స్ అంటే కాలము అని అర్థం. ఇది క్రియ యొక్క రూపం. సింపుల్గా చెప్పాలంటే వర్బ్ యొక్క రూపాన్నే మనం ఇక్కడ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే క్రియా రూపాన్ని తెలియజేసే దాన్నే మనము టెన్స్ అని చెప్పి చెప్తాం. గుర్తుపెట్టుకోండి, టెన్స్ అంటేనేమో కాలము, ఇది క్రియ యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే క్రియా రూపాన్ని తెలియజేస్తుందని వర్బ్ ఫార్మేషన్ గురించి చెప్పేదాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే టెన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇంగ్లీష్లో జనరల్గా 3 రకాలుగా టెన్సెస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మనం అంటూ ఉంటాం నిన్న, నేడు, రేపు అని. నిన్న అంటే గతం, నేడు అంటే వర్ధమానం, రేపు అంటే భవిష్యత్తు అని చెప్తాం. సింపుల్గా ఇంగ్లీష్లో కూడా అవే ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం వర్ధమాన కాలము, పాస్ట్ టెన్స్ భూతకాలము గడిచిపోయినటువంటి కాలము, ఫ్యూచర్ టెన్స్ ఇది భవిష్యత్తు కాలము అని చెప్తున్నాం.